నెల్లూరు రూరల్ 20వ డివిజన్ బీవీ నగర్ బీజేపీ ఆఫీస్ పక్క వీధిలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా సంతోషం. 20వ డివిజన్లో ఈరోజు అభివృద్ధి పనులకి డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా సాగుతున్నాయి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, మరో పక్క అభివృద్ధి పనులు రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క డివిజన్లో, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 20వ డివిజన్లో ఈ 8 నెలల్లోనే అక్షరాల 2,80,00,000 రూపాయలు, రమేష్, 2,80,00,000 రూపాయలు ఈ యొక్క డివిజన్లో జరిగిన పనులు కానీ, జరుగుతున్న పనులు కానీ అక్షరాల 2,80,00,000 ఈ ఒక్క 20వ డివిజన్లో జరిగిన పనులు, జరగబోతున్న పనులు. అది కాకుండా ఈరోజు మనం ఏదైతే డ్రైన్ కోసం శంకుస్థాపన చేసుకున్నాం, ఇవి కాకుండా వచ్చే నెల 9వ తారీఖున, మార్చి 9వ తారీఖున ఈ యొక్క డివిజన్లో ఒకే రోజు 1,20,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి మనం శంకుస్థాపన. కేవలం శంకుస్థాపనలే కాదు, మార్చి 9వ తారీఖున శంకుస్థాపన చేసే పనులన్నీ అక్షరాల 60 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తున్నాను. ఎందుకని చెప్తున్నానంటే, అభివృద్ధి పనులంటే ఏదో ప్రజలు అడిగారని చెప్పని, ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగా ఉన్నామని చెప్పని టెంకాయలు కొట్టేసి టీవీలను పిలిచి ఫోటోలు తీసుకుంటే సరిపోదు. పక్క రోజు పనులు జరుగుతున్నాయా లేదా అన్నది ముఖ్యం. అందుకే అధికారులకి, కాంట్రాక్టర్లకి నేను స్పష్టంగా చెప్పాను, ఎక్కడైనా నా చేత టెంకాయ కొట్టించారంటే ఆ యొక్క సమయం చెప్పి ఆ సమయం కల్లా పూర్తి చేసి అందించి తీరాలా. అలా అందనప్పుడు అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద స్థానిక ఎమ్మెల్యేగా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పిన కూడా మాట చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఇప్పటిదాకా ఈ యొక్క డివిజన్లో 2,80,00,000 రూపాయలతో పూర్తయిన పనులు కానీ, జరుగుతున్న పనులు కానీ, అదేవిధంగా మార్చి 9వ తారీఖున ఏదైతే 1,20,00,000 రూపాయల వ్యయంతో ఈ యొక్క ఒక్క డివిజన్లోనే మనం చేసుకోబోతున్న అభివృద్ధి పనులు అయితే ఖచ్చితంగా 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ, ఇంకా కూడా స్థానికులు కొన్ని సమస్యలు దృష్టికి రావడం జరిగింది. అందరికి కూడా చెప్తున్నా, ఖచ్చితంగా ప్రజలు చెప్పినటువంటి ప్రతి సమస్యకి, అది తాగునీటి సమస్య అయినా, ఏదైతే మురికి కాలువ నిర్మాణం అయినా, డ్రైన్ అయినా, రోడ్డు అయినా, లేదా కరెంటు సమస్య అయినా వేగవంతంగా పరిష్కరిస్తామని మాట ఇస్తూ, అన్నీ ఒకేసారి జరగాలంటే సాధ్యం కాదు. కాస్త దశల వారీగా, ఎందుకంటే 8 నెలలు కాల 2,80,00,000, మళ్ళీ 1,20,00,000 అంటే 4 కోట్లు. ఒక్క సంవత్సరంలోనే ఈ యొక్క డివిజన్కి సంవత్సరం పూర్తి కాకముందే 4 కోట్లు. అదేవిధంగా స్థానిక ప్రజలు చెప్పినటువంటి మిగతా సమస్యల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో, అంటే ఏప్రిల్ పైన తప్పకుండా పెట్టి పూర్తి చేసి అందిస్తామని. నా దృష్టిలో ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు. ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా, ఎన్నికలు లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా. ప్రజలు ఫోన్ చేసినా స్పందించాలా. ప్రజలు పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉండాలా. అంతిమంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అనే గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని చెప్పి మాట ఇస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.